ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఆస్కార్ను అందుకున్న ఈ షార్ట్ ఫిల్మ్ కథేమిటి? ది ఎలిఫెంట్ విస్పరర్స్ అంతర్జాతీయ స్థాయిలో భారత సత్తాను చాటిన ఓ షార్ట్ ఫిల్మ్. త్రిబుల్ ఆస్కార్ హోరులో ఈ చిన్న షార్ట్ ఫిల్మ్ జనం పట్టించుకోలేదు, కానీ ఇది ఓ అందమైన ప్రేమ కథ. ప్రకృతితో కలిసి మనుషులు బతకాలనే సందేశాన్ని ఇచ్చే ఓ గొప్ప స్టోరీ. అసలు ఇందులో ఏముందో చూద్దాం. ఓ కథను ఎంత అందంగా చెప్పొచ్చో ఈ ప్రశ్నకు చాలానే సమాధానాలు ఉంటాయి. కానీ ఓ కథను మనసుకు హత్తుకునేలా చెప్పడంతో పాటు గుండెలో ఎక్కడో దాగున్న ఎమోషన్ను మనకు తెలియకుండానే కళ్ళ నుంచి కారే కన్నీళ్ల రూపంలో చూపించేలా చెప్పడం చాలా గొప్ప విషయం. అలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. అలాంటి ఓ షార్ట్ ఫిల్మే ది ఎలిఫెంట్ విస్పరర్స్. ఆస్కార్కు నామినేట్ అయినప్పుడు దీని గురించి అందరికీ తెలిసింది. అయితే ఇప్పుడు బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ఏకంగా ఆస్కార్ను అందుకొని ప్రపంచాన్ని సర్ప్రైజ్ చేసింది ఈ చిన్న కథ. మరి ఆస్కార్ను ముద్దాడిన ఈ షార్ట్ ఫిల్మ్ కథ ఏంటి? అసలు ఇది ఎందుకు ఇలా కనెక్ట్ అయిందో చూద్దాం పదండి. అంతకంటే ముందర కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ ఆల్సో. ఒక చిన్న లైక్ కూడా చేయండి. ఒక లేట్ చేయకుండా పూర్తి కథలోకి వెళ్ళిపోదాం. అడవిలో అందాలు, అంతకు మించిన బంధాలు. కథ మొదలవగానే బెల్లి అనే ఓ గిరిజన మహిళ తమిళనాడులోని ముదుమలై వైల్డ్ లైఫ్ శాంచురీలో దట్టమైన అడవుల గుండా చెప్పులు లేకుండా ఓ ఏనుగు పిల్లతో నడుస్తూ దానితో మాట్లాడుతూ ఇలా అంటుంది: నా జీవితంలో చాలా కష్టాలు పడ్డాను. నా భర్తను ఓ పులి చంపేసింది. దీంతో నాకు అడవులంటే భయం మొదలైంది. అందులోనూ పులిని చూస్తూనే వణికిపోతాను. కానీ నేను ఓ గిరిజన మహిళను. మేము అడవిలోనే ఉంటాం. కట్టు నాయకులం అనే గిరిజన జాతికి చెందిన మా జీవితం ఏనుగుల సంరక్షణకే అంకితం. అడవి శ్రేయస్సే మాకు ముఖ్యం. ఈ మాటలు వింటేనే అసలు ఇది ఎలాంటి డాక్యుమెంటరీనో మనకు అర్థమవుతుంది. మనుషులకు జంతువులతో ఉండే బాండింగ్, మనుషులకు ప్రకృతిలో ఉండాల్సిన కనెక్షను హృదయాన్ని గిల్లి చెప్పి అర్థమైందా అని ప్రశ్నిస్తుంది ఈ కథ. నిజానికి ఇది ఒక రియల్ జరిగిన ఘటన ఆధారంగా తీసిన షార్ట్ ఫిల్మ్. అందుకే అంతలా హృదయాన్ని తాకుతుంది. ఇక అసలు కథలోకి వెళ్దాం. కన్న కొడుకుల కంటికి రెప్పల. వేరే వాళ్ళ పిల్లల్ని తమ సొంత పిల్లలుగా చూసే జనాలు చాలా తక్కువ. కానీ ఒక ఏనుగు పిల్లను తమ సొంత పిల్లలా ప్రేమించే వాళ్ళను మీరు ఎప్పుడైనా చూసారా? అలాంటి ఓ ఇద్దరి కథే ఇది. ఏనుగులతో మనుషులకు ఉండే ప్రేమ మాత్రమే కాదు, ప్రకృతితో మనుషులకు ఉండే బాండింగ్ను ఇందులో చాలా బ్యూటిఫుల్గా చూపించారు. బొమ్మమ్మ అనే పెద్దయిన తమిళనాడు ముదుమలై అనే ఫారెస్ట్లో ఉంటుంటారు. తినడమైనా, పడుకోవడమైనా, బతకడమైనా ఏదైనా అడవిలోనే అనేది ఆయన జీవన విధానం. బెల్లి అనే ఓ గిరిజన మహిళ ఆయనకు తోడుగా ఉంటుంది. వీళ్ళిద్దరూ కలిసి ఓ చిన్న ఏనుగును కంటికి రెప్పలా పెంచుతారు. దానికి రఘు అని పేరు పెడతారు. ఆ బుజ్జి ఏనుగుతో వీరు ఎలా బాండ్ అయ్యారనేది చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు. నిజానికి రఘు తల్లి విద్యాతాఘాతానికి గురై మరణిస్తుంది. రఘును అడవి కుక్కలు దారుణంగా గాయపరుస్తాయి. ఒళ్లంతా గాయాలతో పడి ఉన్న రఘును ఫారెస్ట్ అధికారులు గుర్తించి ఎలిఫెంట్ క్యాంప్కు తీసుకువస్తారు. రఘు బతకడం కష్టం అనుకుంటారు, కానీ ఆ క్యాంపులో పనిచేసే బెల్లి అనే గిరిజన మహిళ, బొమ్మన్ అనే సంరక్షకుడు రఘు బాధ్యతను తీసుకుంటారు. కేవలం 40 నిమిషాలు మాత్రమే ఉండే ఈ డాక్యుమెంటరీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరిలోనూ ఒక ఆలోచన మొదలవుతుంది. అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తుంది. ఇంకా చూపించి ఉంటే బాగుండేది కదా అనుకుంటాం. కేవలం 40 నిమిషాల్లో ఒక హార్ట్ టచింగ్ స్టోరీని అద్భుతంగా చూపించిన డైరెక్టర్ కార్తికేయ గోల్సాల్స్. ఈ డాక్యుమెంటరీ మొత్తం ఫుల్ ఆన్ ఎమోషన్స్తో ముడిపడి ఉంది. తాము అనుకున్న పాయింట్ను ఆడియన్స్ మనసులో సూటిగా గుర్తించేలా చెప్పారు డైరెక్టర్. రఘు అని ఏనుగుతో వాళ్లకు ఉన్న బాండింగ్ను చాలా చక్కగా చూపించారు. కొన్ని సీన్లలో ఏనుగు దేవుడు తమకిచ్చిన గిఫ్ట్గా బొమ్మను చెబుతాడు. సాక్షాత్తు వినాయకుడే దాని రూపంలో వచ్చాడని ఫీల్ అవుతాడు. బొమ్మన్ మాత్రమే కాదు, బెల్లి కూడా రఘును సొంత కొడుకులా చూస్తుంది. రఘు లేకుండా నేను లేను, రఘు నాకు దేవుడు లాంటివాడు. ఒక దేవుడిని ఎంత జాగ్రత్తగా చూస్తాను, రఘును కూడా అంతే జాగ్రత్తగా చూస్తాను అని బెల్లి అంటుంటే చూస్తున్నప్పుడు మన కంట్లో కూడా నీళ్లు మొదలవుతాయి. ఈ ఎమోషన్స్ చాలా రియాలిటీగా ఉంటాయి. ఏదో యాక్టింగ్ చేసినట్లు ఉండదు. ఒక సీన్లో రఘు తమకు దూరం అవుతుందని కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది బెల్లి కన్నీళ్లను అమ్ము అనే మరో బుజ్జి ఏనుగు తుడుస్తుంది. ఈ సీన్ చూస్తే మీ కంట్లో కూడా నీళ్లు రావడం పక్కా. సాంకేతికంగా ఈ డాక్యుమెంటరీలో విజువల్స్ అయితే నిజంగా స్టన్నింగ్గా ఉంటాయి. సన్సెట్ షాట్స్, రాత్రిపూట ఆకాశం చూపించే సీన్లు, అడవి అందాలు, ప్రకృతి సీన్లు అయితే మనమే అక్కడున్నంత అందంగా ఉంటాయి. ముఖ్యంగా తేనె తీసే సీన్ అయితే హైలైట్గా ఉంటుంది. ఈ డాక్యుమెంటరీలో అడవి హీరో, అందులో ఉన్న జంతువులు సపోర్టింగ్ క్యారెక్టర్లు, ముఖ్యంగా కోతి ఇచ్చే ఎక్స్ప్రెషన్లు అయితే సూపర్. అసలైన స్టార్స్ అయితే ఏనుగులే. బొమ్మన్ బెల్లితో ఏనుగులో ఉన్న ప్రతి సీన్ హైలైట్గా ఉంటుంది. టెక్నికల్ విషయానికి వస్తే ఆస్కార్ వరించిందంటేనే ఇందులో ఏమాత్రం దమ్ముందో అర్థం చేసుకోండి. డైరెక్టర్ కార్తీక్ దీన్ని చాలా నిజాయితీగా ప్రజెంట్ చేశారు. అందుకే మనకు కూడా అంతలా కనెక్ట్ అవుతుంది. రాత్రనక పగలనక అడవిలో షూటింగ్ కోసం వాళ్ళు పడిన కష్టం మనకు తెరపై అద్భుతమైన విజువల్స్ రూపంలో కనిపిస్తుంది. డైరెక్టర్ కార్తికేయ గోల్సాల్స్ తన బాల్యాన్ని దక్షిణ భారతదేశంలోని ప్రకృతిని చూస్తూ గడిపారు. ఆమె తల్లి ఒక జంతు ప్రేమికురాలు కాగా తండ్రి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. ఆమె అమ్మమ్మ స్థానిక స్కూల్లోని పిల్లలు సిబ్బందికి నేచర్ టూర్లు నిర్వహిస్తుంటారు. దీంతో కార్తికి ఆమె చెల్లెలు చిన్నప్పటి నుంచి అడవి మధ్య పెరిగారు. కోయంబత్తూరు కాలేజీ నుంచి విజువల్ కమ్యూనికేషన్స్లో డిగ్రీ చేసిన కార్తికి అనేక ఉద్యోగాలు చేసినా తనకు జంతువులంటే ఉన్న ప్రేమను చంపుకోలేక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ కోర్స్ చేసింది. తమ సొంతూరు అయిన ఊటీ వెళ్తుండగా
ఆమె మధుమలై టైగర్ రిజర్వ్ వద్ద ఆగడం జరిగింది. అక్కడే తెప్పగాడు ఎలిఫెంట్ క్యాంప్ ఉంది. వందల నుంచి అక్కడ ఈ రిజర్వ్ ఉంది. కార్తీక్‌కి చిన్నప్పటి నుంచి అక్కడికి వెళ్ళడం అలవాటు కావడంతో అక్కడ ఆగింది. అక్కడే ఆమె 3 నెలల వయసున్న రఘు అనే ఏనుగు పిల్లను, దాని సంవత్సరాలు బెల్లి బొమ్మలను కలిసింది. అప్పుడు తాను పొందిన అనుభూతి ఈ సినిమాను తీయడానికి ప్రేరణ ఇచ్చాయి. చివరిగా గుండెల్ని పిండేసే కథనంతో 40 నిమిషాల పాటు మీ ముఖంపై చిరునవ్వు చెదరకుండా ఉండేలా చేసే అద్భుతమైన లవ్ స్టోరీ ఈ ఎలిఫెంట్ విస్పరర్స్ కథ. కనుక నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో కూడా అందుబాటులో ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్ డాక్యుమెంటరీపై ఓ లుక్ వేయండి. అలాగే కథ ఎలా ఉందో కామెంట్స్‌లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వెళ్ళి రండి.